ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు పాసిబిలిటీస్ చెప్పారు అమర్నాథ్ గారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, మేము చేయాలనుకుంటున్నది, చేసే అవకాశం కూడా ఉంది అనేది. పర్టికులర్గా మోదీ గారు అండర్లైన్ చేసినటువంటి మాట్లాడింది ఈ సభల్లో ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్లో మాట్లాడినట్టున్నారు. ఈ పొలిటికల్ ఎర్త్క్వేక్ అనే మాట, దాన్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవచ్చు? అంటే ఈ కుటుంబ పార్టీల మీద ఏమైనా పెద్ద, అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ఈ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఈ కుటుంబ పార్టీ లాగానే కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధంగా దాంట్లో చేరొచ్చు, అది వేరే అంశం. సో కుటుంబ పార్టీల యొక్క మనుగడ ఏమైనా ప్రశ్నార్థకంగా మారుతుందా, లేకపోతే ఆ పార్టీలకు ఏమైనా ఒక పెద్ద షాక్ ఏమైనా తగలబోతుందా? అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి రాజేష్ గారికి, అమర్నాథ్ గారికి, అలాగే నేర్చుకున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా మనం మోదీ గారి మాటల్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే వారు చాలా సందర్భాలలో ఏదైతే మాట ఒకటి చెప్తారో దాన్ని మర్చిపోయి, లేకపోతే ఏదో కాకతాళీయంగా అన్నట్టుగా చెప్పరు. ఖచ్చితంగా ఇది చేయగలుగుతామని ఆయన 100 సార్లు అనుకున్న తర్వాతనే దాన్ని పబ్లిక్ లో పెడతారు. దాని మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మోదీ గారు ఒక మాట అన్నారంటే దాని మీద దేశవ్యాప్తంగా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలలో ఎంతవరకు మనకు సానుకూలత ఉంది, ఎంతవరకు వ్యతిరేకత ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా మనకు అర్థం. అంటే పొలిటికల్ ఎర్త్క్వేక్ అనేది మోదీ గారు రిజల్ట్స్ తర్వాత అంటారు, రిజల్ట్స్ ముందే ఎర్త్క్వేక్ వచ్చినాయి పొలిటికల్ గా. అదే 2 అంశాలు మనము పరిగణలోకి తీసుకుంటే, నిన్ననే కేజ్రీవాల్ గారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ తో మా మిత్రత్వం శాశ్వతం కాదు అని చెప్పారు. అవును. రెండోది, అంతకుముందు మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో నేను ఈ ఇండి గవర్నమెంట్ కి ఏదైతే అలయన్స్ వస్తే బయట నుంచి మాత్రమే మద్దతు చేస్తానో ఆ గవర్నమెంట్ లో చేరమని చెప్పి ప్రకటించారు. దీన్ని మన మీడియా కాల్చుకొని పక్కకు పెట్టి ఆ అంశాలు బహిరంగంగా చర్చకు రాకుండా దాపెట్టినాయి. కానీ అవి ఇండి కూటమిలో బలమైనటువంటి 2 పార్టీలు. మీరు గమనిస్తే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్నటువంటి పార్టీ, ఆప్ పంజాబ్ లో బలంగా ఉంది, ఢిల్లీలో పంజాబ్ లో గవర్నమెంట్ లో ఉంది. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఉంది అనుకోవచ్చు. ఆప్ మేబీ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలలో గవర్నమెంట్ లో ఉన్నట్టుంది, ఇక్కడ ఈ ఆప్ 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్ లో ఉంది. అంతే. ఈ 2 కూడా మేము కాంగ్రెస్ తో మిత్రత్వాన్ని కొనసాగించలేము అని చెప్పి డైరెక్ట్ గా చెప్పినట్టుగానే మనకు అర్థమవుతాం. అంటే ఏంది, అట్లనే కేరళలో కమ్యూనిస్టులు, అక్కడ ఒక దాంట్లోనే బొటాబొటిగా ఉనికిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ లో లేరు. వాళ్ళ పార్టీకి వాళ్ళు పోటీ చేసుకుంటారు. అంటే మోదీ గారి ప్రభావము ఎన్నికల కంటే ముందే ఈ పార్టీలు ఉన్నప్పటికీ ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్ వచ్చింది అక్కడ. సో డిస్కషన్ మొదలైంది కదా. వాళ్ళు ఈ మమతా బెనర్జీ ఓపెన్ గా చెప్పింది కదా, నేను గవర్నమెంట్ లో ఉండా అంటే. అంతకంటే ఎర్త్క్వేక్ ఏంది అసలు? ఆమె నేను బయట నుంచి మద్దతు చేస్తా అని చెప్పిందంటే అసలు ఇండి గవర్నమెంట్ అనేది ఇక లేదు, అది సమస్యపోయింది, ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, నా పని నేను చూసుకుంటా అని చెప్పి మమతా బెనర్జీ గారు డైరెక్ట్ గా చెప్పినట్టే కదా. దాని తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన, అంటే మొత్తం ఇండి అలయన్స్ వస్తే ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ అనేటువంటి ఒక మాట కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంటే, అట్లాంటి అభ్యర్థి ఇండి కూటమికి ప్రధాని అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ పైన ఆ ఇండి కూటమిలో ఉండబడేటువంటి సిపిఐ పోటీ చేస్తాం. గెలవబోతాం మేబీ గెలవబోతాం. అంటే దీని అర్థం ఏంది, ఇండి కూటమి ఏదైతే ఇండైరెక్ట్ గా వాళ్ళ లోపల ఉండబడేటువంటి లుక్కలన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడి అది ఎందుకు బయటపడ్డాయి ఇవన్నీ? మోదీ యొక్క స్ట్రోక్స్ అట్లా ఉన్నాయి. మోదీ గారు చెప్తున్నటువంటి మాటలు బలంగా జనంలోకి పోతా ఉన్నాయి, జనం డిస్కషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా మా పప్పునుడుకవు, మేము ఇందులోంచి మెల్లగా ఎట్లయినా ఏదో ఒక కారణం చేస్తే దీంట్లోంచి బయటికి రావాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయా పార్టీలు చేస్తా ఉన్నాయని స్పష్టం. ఇది ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్. రెండోది, మీరు చెప్పేటువంటి ఇంకొక మాట, ఎన్నికల తర్వాత ఇంకా ఏం జరగబోతుంది అంటే, సరే ఒక అంశము అంటే మోదీ గారు ఎట్లా ఒక మాట అంటే దాని వెనుక పడిపోతాం. మన తెలంగాణలో ఉండే కుహనా మేధావులు ఉన్నారు, కొందరు ప్రొఫెసర్ల పేరుతోటి టీవీలలో మాట్లాడుకునేటోళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారంటే, ప్రతిపక్షాలకు ఎజెండాను సెట్ చేసి అందులో మోదీ పడ్డాడని చెప్తున్నారు మూర్ఖులు. బీజేపీ సెట్ చేసినటువంటి ఎజెండాలో వీళ్ళు ప్రతిపక్షాలు పడ్డాయి. అబ్కీ బార్ 400 పార్ మోదీ గారు మాట్లాడింది కదా.
మోదీ గారు మాట్లాడాక దాని మీద మిగతా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి 400 పార్ ఎట్లా వస్తాయి, 270 వస్తాయి, 200 వస్తాయి, 300 వస్తాయి అని చెప్పి. అంటే ఒక ఎజెండా మోదీ గారు ఇచ్చిండ్రు, మేము 400 దాటుతున్నాం అనగానే 400 దాటకుండా ఆపాలనేటువంటి ప్రయత్నమే తప్ప బీజేపీ అధికారంలోకి రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం నుంచి పక్కకు పోయి 400 దాటకుండా ఆపాలి. ఇప్పుడు ఏమంటారు, రేపు 398 వచ్చినాయి అనుకోండి బీజేపీకి, మోదీ గారు 400 పార్ అన్నారు. మేము కష్టపడి ఇండి కూటమి పెట్టి మోదీ గారికి 2 సీట్లు తగ్గించినాము, 400 రాలే, వాళ్ళకి 390 వచ్చినాయి. కాబట్టి ఇది ఇండి కూటమి యొక్క గొప్పతనం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసే నైతిక విజయం అని చెప్పుకుంటారు. దానికి ఇట్లాంటి కొందరు గుడ్డి మేధావులందరూ కూడా సపోర్ట్ చేస్తాం. అయితే నేనేమంటున్నానంటే, ఒకసారి మోదీ గారు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నప్పుడు స్పష్టమైనటువంటి ఒక ఇండికేషన్ వారు ఇచ్చినారు. ఏంటంటే ఇకపై భవిష్యత్తులో రాజకీయ పార్టీలలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉండకుండా చూసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ఈ చేయొద్దు అనేటువంటి రాజ్యాంగంలో నిబంధన లేదు. కాకపోతే దాన్ని ఎట్లా మారుస్తారు అంటే, ఇట్లా ఈ తండ్రి తర్వాత కొడుకు మన తండ్రి తర్వాత కొడుకే రావద్దు అని చెప్పి మనం నిబంధనను కూడా పెట్టలేము. కానీ ప్రజలలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ప్రజలకు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం ద్వారా దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉన్నది వాస్తవం. మనమే మన తెలంగాణలో మనం చూసుకుంటే అందరు ఏమంటున్నారు, ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఒక కుటుంబ పార్టీ. ఈ కుటుంబ పార్టీలో మనం కూడా డిస్కస్ చేసిన గతంలో, ఇలా ఆ పార్టీ ఓడిపోతా ఉంది, లేకపోతే ఓడిపోయింది, అధికారం నుంచి పోయింది. ఎవరిని తప్పు పట్టాలా? కేసీఆర్ గారి పుత్రవాత్సల్యం వల్ల ఇబ్బంది అయిందా, కేటీఆర్ గారి మన ఏంటంటే నోటి దురుసు వల్ల ఇబ్బంది అయిందా, లేకపోతే హరీష్ గారు ఇంటర్నల్ గా ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది వల్ల ఆ పార్టీ నష్టపోయిందా? ఇవన్నీ ఒక రివ్యూ అయితే జరగాలి కదా. ఇప్పటిదాకా ఆ పార్టీ రివ్యూ చేసుకున్నా ఏం చెప్తుంది ఆ పార్టీ రివ్యూలో? ఎమ్మెల్యేల ద్వారా ఓడిపోయినాం, లేకపోతే ఇతరులు చేయడం వల్ల ఓడిపోయినాం, కానీ మేము ముగ్గురం అయితే మంచోళ్ళం ఏం చెప్పుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తుంది కదా. దాన్ని ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులు వ్యతిరేకిస్తారు. ఓకే, ఇది తప్పు, మంచి అయితేనేమో మీరు, లేకపోతే మేము. అంటే ఇట్లాంటి అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే, అక్కడ నైతికంగా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత పరంగా జనంలోకి వెళ్తూ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జనాన్ని అవేర్నెస్ చేస్తుంది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి విజయాలు సంతరించుకుంటా ఉంది. ఈ కుటుంబ పార్టీలన్నీ ఇందాక అనుకున్నాం, మన కుటుంబ పార్టీలన్నీ అవినీతి పరమైన కూటమిలో ఉన్నటువంటి మా పార్టీలే కదా. మొత్తంగా అన్ని కూడా అన్నిటికీ అవినీతి మరకలు అంటినటువంటి పార్టీలే. కాబట్టి అవినీతి మీద కనుక చర్యలు తీసుకుంటే కుటుంబ పార్టీల యొక్క వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతా ఉంది, ప్రజాస్వామ్యం పడవిలేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక ఎత్తుపే కానీ నరేంద్ర మోదీ గారు అన్నారేమో నేను అనుకుంటాను. ఆల్ రైట్ ప్రసాద్ గారు, విల్ టాక్ మోర్. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ ఏం మాట్లాడారో, అలాగే కొద్ది రోజుల కిందటే రీసెంట్గానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.